afternoon, everyone. A warm welcome to you all. Today is a day of smiles, strength, and celebration. We have gathered here to celebrate something truly powerful, our brave little warriors who have completed their chemotherapy journey. Each of these children has faced tough days, big battles, and still held on with courage, love, and hope. And today, we are here to say 3 special words with them. No more chemo. Let us make some noise for our little angels. Now Ms. Santoshi will speak about ACT clinic and survivorship. Good evening everyone. Good evening my dear children and parents. First of all my kudos to everyone. Andaru chaala successful ga ee chemo treatment complete cheskunnaru and parents chaala support chesaru. Alane hard times anevi ayipoyindi, inka chaala bright times anevi start avutundi. So ఈ ట్రీట్మెంట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఎలా న్యూట్రిషన్ ఎలా ఫుడ్ ఎలా తీసుకోవాలి, మెడికల్ కేర్ ఎలా ఉండాలి, ఇంట్లో ఎలా ఉండాలి, పిల్లలు స్కూల్ మిస్ అవుతున్నారు, ఈ గ్యాప్ని ఎలా ఫిల్ చేయాలి, సో ఇలా చాలా కన్ఫ్యూజన్స్ ఉంటాయి. సో ఇవన్నీ క్లియర్ చేయడం కోసమే కొంచెం మీకు గైడెన్స్ ఇస్తాము. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏంటంటే రెగ్యులర్ డాక్టర్ ఫాలో. ఎప్పుడైతే మీకు డాక్టర్ డిశ్చార్జ్ సమ్మరీలో ఫలానా డేట్కి రండి అని మెన్షన్ చేసి ఉన్నారో ఆ డేట్కి కంపల్సరీ వచ్చి డాక్టర్ గారికి చూపించుకోండి. అలానే ఏవైతే సజెషన్స్ ఇచ్చారో అవన్నీ కంపల్సరీ ఫాలో అవ్వాలి. ఇంకా ట్రీట్మెంట్ అయిపోయింది కదా తర్వాత వచ్చి కలుద్దాం, ఇంకా పోస్ట్పోన్ చేద్దాం, 1 month తర్వాత వద్దాం, 2 months తర్వాత వద్దాం, అట్లా పోస్ట్పోన్ చేసుకోవద్దు. ఏ డేట్ అయితే ఇచ్చారో ఆ డేట్కి 1 or 2 days లేట్ అయినా పర్వాలేదు, బట్ అదే వీక్లో మీ ఫాలోఅప్ని కంప్లీట్ చేసుకునేలా చూడండి. సో డాక్టర్ ఫాలోఅప్ అనేది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ హెల్దీ డైట్ అండ్ న్యూట్రిషన్. సో ఇప్పటి వరకు మీకు ఏం తినాలి, ఏం తినకూడదు, పాపలో ఏం తక్కువైంది, అదంతా మనకి ఎప్పటికప్పుడు న్యూట్రిషనిస్ట్ డైలీ మీతో చెక్ చేస్తూ ఏది ఫిల్అప్ చేయాలో అది చేస్తూ ఉన్నారు. ఇప్పుడు మీకు అది కష్టం అవుతుంది, ఇంటికి వెళ్ళిపోతారు లేదా దగ్గరలో ఉంటారు. సో అన్నీ తినేయచ్చా, మళ్ళీ రెగ్యులర్ ఇంతకుముందు ఏదైతే లైఫ్ స్టైల్లో ఉన్నారో అదే తినేయచ్చా, బయట ఫుడ్ తినచ్చా, ఇవన్నీ కాదు. సో ఇప్పుడు కూడా హెల్దీ డైట్ ఏదైతే మీరు ముందు ఫాలో అప్ అవుతూ ఉన్నారో, ట్రీట్మెంట్లో ఉన్నప్పుడు ఎలా అయితే డైట్ తీసుకుంటూ ఉన్నారో అదే కంటిన్యూ చేయాలి. అలానే ఏమైనా ఇంక్లూడ్ చేసుకోగలిగితే లైక్ పాప యొక్క న్యూట్రిషన్ దాన్ని బట్టి ఇంకా ఏదైనా ఇంక్లూడ్ చేసుకోవాల్సి వస్తే న్యూట్రిషనిస్ట్ ఒక సలహాతో మీరు ఎప్పుడు ఫాలోఅప్కి వచ్చినట్టే డైటీషియన్ దగ్గరికి కూడా ఫాలోఅప్కి వచ్చి వాళ్ళ వెయిట్ అది చెక్ చేసుకుని ఏదైనా డిఫిషియన్సీ ఉంటే కనుక దాన్ని మీరు ఫుడ్తో కరెక్ట్ చేసుకోవాలి. సో డైట్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ పాత్ర. నెక్స్ట్ థింగ్ ఎక్సర్సైజ్ అండ్ ఫిజికల్ యాక్టివిటీ. ఇప్పటి వరకు హాస్పిటల్లో మీరు ఒకటే బెడ్ పైన మనం పిల్లల్ని రెస్ట్రిక్టెడ్గా ఒకటే ఏరియాలో ఉంచేసాం. సో వాళ్ళు ఏంటంటే సెడెంటరీగా ఒకటే ప్లేస్లో మొబైల్ చూస్తూ ఉండిపోతున్నారు. ఇది చాలా ఫోన్ ఎడిక్షన్ అనేది కూడా ఎక్కువైపోయింది. ఇది లేకుండా మీరు ఇంట్లో రోజు ఎంతో కొంత వాళ్ళకి ఫిజికల్ యాక్టివిటీ ఉండేలా చేయాలి. అంటే బయటికి పంపించేసి గేమ్స్ ఆడుకొని అలా కాదు, మీ ఇంటి ప్రిమైసెస్లో దగ్గరగా ఉన్న ప్రిమైసెస్లో హైజీనిక్గా నీట్గా ఉన్న ప్లేసెస్లో వాళ్ళు మంచిగా గేమ్స్ ఆడుకుని లేదా వాకింగ్ చేస్తూ యోగా సింపుల్ ఎక్సర్సైజెస్ చేసుకునేలా చూడాలి. డేలో ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఫిజికల్గా వాళ్ళు ఎంత యాక్టివ్గా ఉన్నారనేది చాలా ఇంపార్టెంట్. సో ఫిజికల్గా యాక్టివ్గా ఉండడం కూడా చూసుకోవాలి. ఫోన్స్ ఇవ్వద్దు, స్క్రీన్ టైం రెడ్యూస్ చేయండి. నెక్స్ట్ స్లీప్ అండ్ హైజీన్. ఇప్పుడు జనరల్గా మనం హాస్పిటల్లో రోజంతా ఖాళీగా ఉండడం వల్ల లేదా మెడిసిన్ ఇవ్వడం వల్ల వాళ్ళు ఏదో ఒక టైంలో నిద్రపోతూనే ఉంటారు, ఒక పర్టికులర్ టైం అంటూ ఫాలో అవ్వరు. ఇప్పుడు స్లీప్ అనేది చాలా ఇంపార్టెంట్. సో మీ ఇంటికి వెళ్ళాక ఇది డిస్టర్బ్ అవుతుంది. రెగ్యులర్గా మీరు ప్రతిరోజు 9 o'clockకి నిద్రపుచ్చితే బేబీని 9 o'clockకి డెఫినెట్గా ప్రతిరోజు అదే టైంకి నిద్రపుచ్చాలి. అండ్ మార్నింగ్కి 7కి లేస్తారా, 6కి లేస్తారా, అది కంటిన్యూ చేయాలి. డైలీ ఒకటే షెడ్యూల్ ఫాలో అవ్వాలి. ఒకరోజు 11కి పడుకోవడం, ఒకరోజు 7కి పడుకోబెట్టడం అట్లా చేయొద్దు. సో ఏదైతే రెగ్యులర్ రొటీన్ ఉందో 9కి పడుకోబెడితే ప్రతిరోజు 9కి స్టార్ట్ చేస్తే మళ్ళీ 7కి లేచేయాలి. సో ఇది కన్సిస్టెంట్గా ప్రతిరోజు ఫాలో అవ్వాలి.
దాన్ని బట్టి వాళ్ళ నిద్ర అనేది ఎంత బాగా ఉంది, ఎంత డెప్త్ ఉంది, బాగా నిద్రపోతున్నారా లేదా, అది కూడా చాలా ఇంపార్టెంట్ పార్ట్. అలాగే హైజీన్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఎంత నీట్గా ఉంటున్నారు. హాస్పిటల్లో అయితే ఎప్పటికప్పుడు నీట్గా ఉంచుతారు, వాష్రూమ్స్ క్లీన్ చేస్తారు, మీ బెడ్ నీట్గా ఉంటుంది, బెడ్ పైన ఫుడ్ తిననివ్వరు, ఇలాంటివన్నీ ఇక్కడ కేర్ తీసుకుంటారు. కానీ ఇంట్లో కూడా మీరు సేమ్ ఫాలో అవ్వాలి. తినే ముందు చేతులు కడిగించడం, ఏ చేత్తో పడితే ఆ చేత్తో తినకూడదు, డర్టీ హ్యాండ్స్తో తినకూడదు. సో ఇలాగా హైజీన్ మెయింటైన్ చేయాలి. ప్రతిరోజు స్నానం చేయించడం, ఇవన్నీ హైజీన్ మెయింటైన్ చేయాలి. నెక్స్ట్ థింగ్ మైండ్ఫుల్నెస్ అండ్ మెంటల్ హెల్త్. మన మెంటల్ హెల్త్ ఎలా ఉంది అనేది చాలా ఇంపార్టెంట్. ఫిజికల్ హెల్త్ ఎలా అయితే కేర్ తీసుకుంటున్నామో అలానే మెంటల్ హెల్త్. ఇక్కడ ఉండగా మీకు పిల్లల్ని చాలా రెస్ట్రిక్ట్ చేసి ఉంచాం కాబట్టి ఆడుకోవడం జరగలేదు, స్కూల్కి వెళ్ళడం జరగలేదు. సో వాళ్ళలో అగ్రెసివ్నెస్, కోపం పెరగడం, చేతిలో కనిపించింది విసిరేయడం, మిమ్మల్ని కొట్టడం, బూతులు మాట్లాడడం, ఇలాంటివి చాలా చెప్తున్నారు. సో ఇవన్నీ జరుగుతాయి, కామనే. కానీ దాన్ని మనం ఎలా రెగ్యులేట్ చేయాలి, ఎలా కంట్రోల్ చేయాలి. సో ఒక రెగ్యులర్ ఫాలో జరుగుతుంటే, అంటే మార్నింగ్ నుంచి నైట్ వరకు ఒక టైం టేబుల్ ఉంటే మీకు ఒక షెడ్యూల్. రోజు మనకి మార్నింగ్ లేచి బ్రష్ చేసి స్నానం చేసి బ్రేక్ఫాస్ట్ పెట్టి స్కూల్కి పంపించి ఈవినింగ్ తీసుకొచ్చి ఇట్లా ఎలా అయితే షెడ్యూల్ ఉందో అలానే ఒక షెడ్యూల్ పెట్టండి మీ పిల్లల కోసం. లైక్ 1 hour ఆడిపిస్తాము, 1 hour భోజనం చేస్తారు, 1 hour డ్రాయింగ్ వేయించండి, 1 hour స్టోరీస్ చెప్పండి. అలా ఒక రెగ్యులర్గా ఒక షెడ్యూల్ అనేది మెయింటైన్ చేయాలి. సో దట్ ఇలాంటి బిహేవియర్స్ ఏమైనా ఉంటే అవి తగ్గుతూ వస్తే పెరగవు. అండ్ మీ పిల్లలతో పాటు మీరు ఇన్వాల్వ్ అయి చేస్తూ ఉండాలి ఇలాంటి బిహేవియర్స్. అలాగే పిల్లల్లో ఎస్పెషల్లీ అడాలసెంట్స్ అయితే 13 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాల వరకు ఉన్న పిల్లలైతే వాళ్ళ కాలేజ్ గురించి, స్టడీస్ గురించి, అలాగే ఫ్రెండ్స్ని మిస్ అవుతూ ఉంటారు, అలాగే టెన్షన్ పడడం ఎగ్జామ్స్ గురించి, కాలేజ్ ఎలా ఉందో భయం, నలుగురితో కలవలేకపోవడం, వాళ్ళకున్న ఇబ్బందులు చెప్పలేకపోవడం, ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇలాంటివి ఏమైనా ఉన్నా కూడా నేను సైకాలజిస్ట్ సంతోషి, మీరు నా దగ్గరికి వచ్చి డిస్కస్ చేయొచ్చు. సో అడాలసెంట్స్కి కూడా ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, మీ ట్రీట్మెంట్ జరిగినా మీ స్టడీస్ కోసం ఏమి ఇబ్బంది లేదు. మీరు యాజ్టీజ్గా మీ బుక్స్ అవి తీసుకొని రోజు ఈ సబ్జెక్ట్ చదువుకోవాలి, ఓకే, ఈ గేమ్ ఆడుకోవాలి, స్క్రీన్ టైం యూజ్ చేయొద్దు, ఓకే, 1 hour సైన్స్ చదువుకుంటాను, 1 hour మ్యాథ్స్ ప్రాక్టీస్ చేస్తాను. అలా మీరు షెడ్యూల్ చేసుకొని 1 hour గేమ్స్ ఆడుకోవడం, అలా ఒక టైం టేబుల్ అనేది పెట్టుకొని ప్రతిరోజు కంటిన్యూ చేయాలి. అలాగే గోల్స్ పెట్టుకోండి. ఈరోజు ఈ లెసన్ కంప్లీట్ చేస్తాను, లేదా ఈరోజు 2000 స్టెప్స్ వాక్ చేస్తాను, నెక్స్ట్ డే 3000 స్టెప్స్ వాక్ చేస్తాను. అలా చిన్న చిన్న గోల్స్ పెట్టుకోండి. మీలో ఇంప్రూవ్మెంట్ చూసుకుంటారు. ఆ ఇంప్రూవ్మెంట్ చూసుకున్నప్పుడు మీలో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. మీ ఫ్రెండ్స్ నుంచి మీరు దూరంగా ఉన్నారన్న ఫీలింగ్ లేకుండా మీలో కూడా కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. ఇప్పుడు మీరు అందరికీ దూరంగా ఉన్నారు కదా, స్కూల్కి దూరంగా ఉన్నారు, చుట్టాలకి దూరంగా ఉన్నారు, అన్నిటికీ దూరంగా ఉన్న వల్ల మనం తక్కువగా ఫీల్ అవుతాం. సో ఈ గోల్స్ ఎప్పుడైతే మీరు రీచ్ అవుతున్నారో, చిన్న చిన్న గోల్స్ పెట్టుకొని మీలో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది పెరుగుతుంది, ఓకే. నెక్స్ట్ థింగ్ సోషల్ రిలేషన్షిప్స్. ఫ్రెండ్స్తో మాట్లాడకుండా ఉండడం, చుట్టాలని అవాయిడ్ చేయడం, లేదా మన కజిన్స్ వాళ్ళని అవాయిడ్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే నాకు ఏదో అయిపోయింది, ఏదో జరిగిపోయింది. మీరు కావాలంటే ఈ ప్రాబ్లమ్ని డిస్కస్ చేసుకోండి, చేయకపోండి, అది మీ ఇష్టం. కానీ వాళ్ళతో ఒక సోషల్ రిలేషన్షిప్ మెయింటైన్ చేయండి. ఎప్పుడైతే మనం వేరే వాళ్ళతో మాట్లాడతామో ఏదైతే జరుగుతుందో మనకి అది మర్చిపోతాం. సో సోషల్ రిలేషన్షిప్స్ బిల్డ్ చేసుకోండి. అప్పుడప్పుడు ఫోన్ కాల్స్ చేసి మీ ఫ్రెండ్స్తో మాట్లాడచ్చు, లేదా రిలేటివ్స్తో మాట్లాడండి. నెక్స్ట్ బిల్డప్ సపోర్ట్ గ్రూప్స్. మీరు అండ్ ఇక్కడ ఉన్న మిగిలిన పేరెంట్స్ కూడా సేమ్ జర్నీలో ఉన్నారు. సో మీరు ఏదైతే ఫేస్ చేస్తున్నారో వాళ్ళు కూడా అదే ఫేస్ చేస్తున్నారు. కాబట్టి మీ తోటి సపోర్ట్ ఎవరైతే పేరెంట్స్ ఉన్నారో వాళ్ళతో కూడా రెగ్యులర్గా టచ్లో ఉండి ఏం జరుగుతుందో తెలుసుకొని మీకు ఒక సపోర్ట్, అంటే నేనే కాదు, నాతో పాటు ఇంకా చాలా మంది ఇలాంటి వాళ్ళు ఉన్నారు అనే సంగతి తెలుస్తుంది మీకు కూడా. సో అట్లా మీతో పాటు ఎవరైతే ఉన్నారో తోటి పేరెంట్స్తో కూడా టచ్లో ఉండి సపోర్ట్ గ్రూప్ అనేది మెయింటైన్ చేయండి. సో ఇంతకు ముందు చెప్పినట్టు మనం డైలీ ఎలా ఉండాలి, అసలు పిల్లల షెడ్యూల్ ఎలా ఉండాలి, ఒక డైలీ రొటీన్ ఉండాలి. అంటే మార్నింగ్ 7కి లేస్తున్నారంటే 7కి ఖచ్చితంగా లేపండి. ఒక టైం టేబుల్ సెట్ చేసుకోండి. రోజు స్క్రీన్ టైం ఇవ్వద్దు, అస్సలు మొబైల్ ఇవ్వద్దు. ఒకవేళ ఇచ్చినా ½ an hour ఇవ్వాలంతే, అంతకంటే ఎక్కువ మొబైల్ ఇవ్వద్దు. అండ్ ఎస్పెషల్లీ పిల్లలకి ఏం ఫీడ్ ఇస్తున్నారు, అంటే మైండ్కి మనం ఏం ఫీడ్ ఇస్తున్నాం అనేది మనం
భోజనం ఏం చేస్తున్నాం, పొట్టకి మంచి ఫుడ్ తింటున్నామా, బ్యాడ్ ఫుడ్ తింటున్నామా ఎలా ఇంపార్టెంటో, అలానే మైండ్కి ఎంత మంచి ఫీడ్ ఇస్తున్నాం అనేది కూడా చాలా ఇంపార్టెంట్. మంచి ఫుడా బ్యాడ్ ఫుడా అనేది. సో మీరు రీల్స్, యూట్యూబ్లో వీడియోస్ ఇట్లాంటివి చూపిస్తే మీరు వాళ్ళు ఏదైతే చూసుకుంటున్నారో అదే వాళ్ళ బ్రెయిన్లో ఫీడ్ అవుతుంది. అండ్ ఈ ఏజ్ అనేది చాలా ఇంపార్టెంట్, వాళ్ళ బ్రెయిన్ డెవలప్మెంట్కి చాలా ఇంపార్టెంట్ ఏజ్. ఈ ఏజ్లో వాళ్ళు రీల్స్ చూడడం అనేది మంచిది కాదు. సో యూట్యూబ్లో వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది కూడా చాలా ముఖ్యం. వాళ్ళకి ఉపయోగపడేవి రైమ్స్ కానీ, స్టోరీస్ కానీ, మంచి మూవీస్ కానీ పెట్టి ఇవ్వండి. లేదా లెసన్స్ ఏవైనా సైన్స్ రిలేటెడ్ చాలా ఉంటాయి అలాంటివి, కానీ మంచి ఫీడ్ వెతికి ఇవ్వండి. మీకు ఏమైనా సజెషన్స్ కావాలంటే నా దగ్గరకు వచ్చి అడగచ్చు. నెక్స్ట్, బీ కన్సిస్టెంట్ విత్ రూల్స్. మీరు ఏదైతే రూల్ పెడుతున్నారో, నువ్వు ఇది చేస్తేనే నేను ఇది ఇస్తాను, నువ్వు ఈవినింగ్ 4 o'clockకి ఇది కంప్లీట్ చేయాలి, ఇది తింటే నేను ఇది చేస్తాను. సో మీరు ఏదైతే రూల్ పెడుతున్నారో కంపల్సరీ అదే ఫాలో అవ్వండి. ఒకరోజు మొబైల్ ఇచ్చి ఒకరోజు మొబైల్ ఇవ్వకుండా, ఒకరోజు ఆడుకోమని చెప్పి ఒకరోజు ఆడుకోమని చెప్పకుండా అలా మారద్దు. మీకు తగ్గట్టుగా మార్చేయద్దు రూల్స్ని. కన్సిస్టెంట్గా ఉండాలి. ఈరోజు ఇలా చెప్పాను, నెక్స్ట్ డే కూడా అదే చెప్తే పిల్లలకి ఆ కన్ఫ్యూజన్ లేకుండా ఉంటుంది. అదే వాళ్ళకి ఒక బిహేవియర్స్గా మారిపోతాయి తర్వాత. సో అలా మన ప్రవర్తన అనేది మారుతుంది. నెక్స్ట్ థింగ్, రోజు బెడ్ టైమ్ స్టోరీస్ చెప్పండి. పేరెంట్స్తో పాటు మీరు పడుకునే ముందు పిల్లలకి ఏదో ఒక స్టోరీ చదివించి వినిపించండి. సో దట్ మీ ఇద్దరికి బాండింగ్ పెరుగుతుంది. అలాగే తను నిద్రపోవడానికి స్క్రీన్ కాకుండా, మొబైల్ కాకుండా మీరు బెడ్ టైమ్ స్టోరీస్ అనేది అలవాటు చేస్తే వాళ్ళకి నాలెడ్జ్ పెరుగుతుంది, మీ ఇద్దరి మధ్యన ఉండే బాండింగ్ కూడా పెరుగుతుంది. నెక్స్ట్ థింగ్, మోడలింగ్ బిహేవియర్. మీరు మీ పిల్లల్లో ఏవైతే చూడాలనుకుంటున్నారో, అంటే ఏ బిహేవియర్స్ అయితే చూడాలనుకుంటున్నారో ఫస్ట్ అది మనం మోడలింగ్ చేయాలి, అంటే మనం చేసి చూపించాలి. సపోజ్ పిల్లలు గేమ్స్ ఆడేసుకున్నారు, వస్తువులన్నీ అక్కడ పడేసి వదిలేశారు, అది తీసి దాచిపెట్టాలి అని ఎవరు చెప్తారు? చెప్తే వాళ్ళకి రాదు. మనం చెప్పి వదిలేస్తాం, బట్ చెప్తే రాదు. ఫస్ట్ మీరు చెయ్యండి. పిల్లలతో పాటు మీరు తీసి బ్యాగ్లో పెట్టి దాచడం ఒక 3 to 4 days అలవాటు చేయండి. 5th day ఆ బేబీ చేస్తుంది. సో ఏదైతే మీ పిల్లల్లో మీరు బిహేవియర్స్ చూడాలనుకుంటున్నారో అది మీరు ఫస్ట్ మోడలింగ్ చేయాలి, మీరు చేసి చూపించాలి, అలవాటు చేయాలి, దెన్ వాళ్ళు చేస్తారు. అంతేగాని అడ్వైజర్స్ ఇచ్చి వదిలేకండి, నేను చెప్పాను మేడం చేయట్లేదు, ఇది కాదు. సో మోడలింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్, రీఇన్ఫోర్స్మెంట్, టైమ్ అవుట్. మీరు పిల్లల్లో ఒక మంచి బిహేవియర్ చూసినప్పుడు, లైక్ మీరు చెప్పినట్టు చేస్తున్నప్పుడు, అంటే లైక్ మీరు చెప్పిన టైం పడుకున్నాడు, మీరు పెట్టింది తిన్నాడు, చెప్పినట్టు ఆడుకున్నాడు, బుక్ చదివాడు, ఇలా చేసినప్పుడు రీఇన్ఫోర్స్ చేయండి. రీఇన్ఫోర్స్మెంట్ ఎలా ఇస్తాం? వస్తువులు ఇవ్వడం కాదు, హక్ చేసుకోండి, మనసారా హక్ చేసుకోండి, కిస్ చేయండి, పొగడండి, నువ్వు చాలా బాగా చేసావు, చాలా బాగా చేసావు, నెక్స్ట్ టైం ఇంకా బాగా చెయ్యి, ఇట్లా పొగడండి. సో దట్ మీ ఇద్దరికి ఉన్న బాండింగ్ పెరుగుతుంది, అలానే ఆ బిహేవియర్స్ అనేవి కూడా పెరుగుతాయి. ఇది పోస్ట్ ట్రీట్మెంట్ కేర్. నెక్స్ట్ ఇది ఏసీటీ క్లినిక్ గురించి. ఏసీటీ క్లినిక్ అంటే సర్వైవర్షిప్ కేర్. ట్రీట్మెంట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత 2 years తర్వాత ఎవరైతే పిల్లలు ఉంటారో వాళ్ళని మనం సర్వైవర్స్ అని పిలుస్తాం. సో ట్రీట్మెంట్ కంప్లీట్ అయిపోవడంతోనే అయిపోలేదు, ఓకే. తర్వాత పిల్లల చదువు ఎలా ఉంది, లేట్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉన్నాయా, గ్రోత్ ఎలా జరుగుతుంది, ఏజ్కి తగ్గట్టుగా హైట్ వెయిట్ పెరుగుతున్నారా లేదా, వాళ్ళలో జరగాల్సిన చేంజెస్ అవుతున్నాయా లేదా, అలాగే వాళ్ళు సడన్గా ఒక 2-3 years గ్యాప్ తర్వాత స్కూల్కి వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది. సో స్కూల్కి వెళ్ళినప్పుడు మిగిలిన పిల్లలతో సమానంగా వాళ్ళు చదవలేరు, సో వాళ్ళలో లాగింగ్ ఉంటుంది. దీనివల్ల వాళ్ళలో చదవాలనే ఇంట్రెస్ట్ తగ్గిపోతుంది. అండ్ కొన్ని లెర్నింగ్ డిఫికల్టీస్, రకరకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా ఏసీటీ క్లినిక్లో మేము చెక్ చేసి, అంటే ఫిజికల్గా ఎలా ఉన్నారో చెక్ చేసి, అలాగే సైకలాజికల్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే చెక్ చేసి, అలానే ఎకడమిక్ పర్ఫార్మెన్స్, ఎకడమిక్స్ వైజ్ పిల్లలు ఎలా ఉన్నారు, ఒకవేళ ఏదైనా ప్రాబ్లం ఉంటే దాన్ని ఎలా సాల్వ్ చేయాలి కూడా చేస్తాం. సో ఈ ట్రీట్మెంట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత 2 years తర్వాత ఏసీటీ క్లినిక్లో ఎన్రోల్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఎన్రోల్ చేసుకుంటే మీకు ఈ బెనిఫిట్స్ అనేవి తెలుస్తాయి. నెక్స్ట్ థింగ్, ఎడ్యుకేషనల్ ఫండింగ్. ఐసిఎస్ వాళ్ళు, ఇండియన్ క్యాన్సర్ సొసైటీ వాళ్ళు, మీరు ట్రీట్మెంట్ కోసం చాలా ఖర్చు పెట్టి ఉంటారు కదా. సో అప్పటికే మీరు ఫినాన్షియల్గా డ్రైన్ అయిపోయి ఉంటారు కాబట్టి మనకి పిల్లల్లో క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఏ విధంగానూ తగ్గకుండా ఉండడం కోసం మనకి
ఐసిఎస్ వాళ్ళు ఎడ్యుకేషన్ కోసం ఫండింగ్ చేస్తున్నారు, అది కూడా అండర్ ప్రివిలైజ్డ్ వాళ్ళకి ఫండింగ్ చేస్తున్నారు. సో మీకు ఎడ్యుకేషనల్ ఫండింగ్ కోసం కానీ, లేట్ ఎఫెక్ట్స్ అసెస్మెంట్స్ కోసం లేదా ట్రీట్మెంట్ కోసం ఎటువంటి హెల్ప్ అయినా కావలిస్తే ఏసీటీ క్లినిక్లో మీకు అందుబాటులో ఉంటుంది. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ కానీ ఉంటే కనుక దీని గురించి నేను ఏసీటీ క్లినిక్లో అవైలబుల్గా ఉంటాను. మీరు అక్కడికి వచ్చి నన్ను మీట్ అవ్వచ్చు. ఏదైనా మీ పిల్లల యొక్క బిహేవియర్ ప్రాబ్లమ్స్ గురించి అవ్వచ్చు, లేదా మీకు ఏదైనా పేరెంటల్ కౌన్సిలింగ్ చైల్డ్ గైడెన్స్ కావాలన్నా, లేదంటే పిల్లలకి సైకలాజికల్ కౌన్సిలింగ్ కావాలన్నా అసెస్మెంట్స్ చేసి దానికి తగినట్టుగా ఇంటర్వెన్షన్స్ అనేవి ప్రొవైడ్ చేస్తాం. ఐ థింక్ నేను అంత క్లియర్గా చెప్పాను అనుకుంటాను. మీకు ఇంకా ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే తర్వాత నన్ను కలిసి అడగచ్చు. థ్యాంక్ యూ సో మచ్. Thank you, Santoshi. Thank you for the in-depth description about ACT Clinic. Like our doctors who stood by our children from day one, healing them, guiding them and giving hope. Now I invite Dr. Virendra Patil sir to come onto the stage and to share a few words. Excellent talk by Santoshi. I only request you that the treatment is completed. It is only that injections are completed, so treatment will still be continued. It is very important for each and everyone to follow the rules which are presently laid out. And as Santoshi is here to help you all, we want to give you the best child, whatever he was. So in that process, there are so many things which will come into process. Don't worry, these things will be once again told by our colleague. So this is all in English. So once again, somebody will tell Telugu also. Important things what you should be knowing is the treatment is completed. It means that there is no major chemotherapy, but probably still something will be running. And it is important for you to follow the clinics, especially the after completion treatment clinics and follow-up, which is very important, which will make you, get the child back as he was or she was previously before the diagnosis. So that is what we want. We want the patient, the child to enjoy the childhoodness as much as possible, and then we want you as a parent to enjoy the parenthood as much as possible. So that will only be possible if you follow the things till the end. And the end is not here. It is just one milestone that you achieve, that you are away from the hospital. So you will be away from the hospital, but do not try to avoid us. Okay? So do not try to avoid in the sense defaulting from here or not going to the hospital thinking that something else will be coming up is not going to solve your problems. There are so many other issues which can be there because of the treatment, because of the disease. So we will be following you and we will make sure that your child should be as normal as possible. So that is the only motto, and this one is only to celebrate. So this event is not to preach you all, it is only to celebrate our special kids who are here, and unnecessarily we have tied them here for 6 months or more, so whatever the period they are in the hospital. So this is to leave them and let them enjoy whatever they wish to do. Okay. So I wish I ask my colleague Dr. SRK sir to explain this once again in Telugu to you in their own language so that you understand it. Of course, our Hindi colleagues also there who wants it to be done told in Hindi. So we will try to explain it once again to her. So I request sir, and please come. No more chemotherapy అంటే మన చిన్నపిల్లలకు వచ్చేటువంటి ఈ క్యాన్సర్స్, ఈ జబ్బుల్లో ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత ఉత్సాహంగా సెలబ్రేషన్, ఎంజాయ్మెంట్ విత్ డిటర్మినేషన్ బై గివింగ్ ఎన్ ఎగ్జాంపుల్. అంటే ఉదాహరణగా వేరే కొత్తగా వచ్చి అడ్మిట్ అయ్యే పేషెంట్స్ కూడా మేమంతా ట్రీట్మెంట్ ధైర్యంగా తీసుకున్నాము, సైడ్ ఎఫెక్ట్స్ కూడా ధైర్యంగా ఎదుర్కొన్నాము. మా డాక్టర్స్ బాగా ట్రీట్మెంట్ ఇచ్చారు. పక్కన చుట్టుపక్కల పిల్లలు, తల్లిదండ్రులు అందరితో బాగా కోఆపరేటివ్ ఉండి ధైర్యంగా ఎదుర్కొని బాగా అయిపోయినాము. మేమంతా సెలబ్రేట్ చేసుకుంటున్నాము. మీరు కూడా ఈ జబ్బు వచ్చినా కూడా భయపడకుండా ధైర్యంగా ట్రీట్మెంట్ తీసుకొని మంచిగా కావాలని మేము కోరుకుంటున్నామని ఈ మీటింగ్ పెట్టడానికి కారణము, ఈ పిల్లల్లో విపరీతమైనటువంటి దేవుడు శక్తి ఇచ్చాడు. వీళ్ళకి జబ్బులు ఎదుర్కొనేందుకు తల్లిదండ్రులు కూడా దేవుడు అట్లా శక్తి ఇచ్చాడు. ఆ తల్లిదండ్రుల యొక్క సేవ, డాక్టర్స్, సిస్టర్స్, ఎస్పెషల్లీ సిస్టర్స్ చేసే సేవ అమోఘం. ఉదయం నుంచి సాయంత్రం వరకు
ఉదయం లేచి ఇంట్లో తల్లిదండ్రులకి భర్తకి పిల్లలకి అందరికీ వాళ్ళకి సేవ చేసి వంట చేసి స్కూల్ పంపించి వచ్చి మళ్ళీ ఉదయం సాయంత్రం వరకు విసుగు లేకుండా విరామం లేకుండా పనిచేసే సిస్టర్స్కి నా యొక్క ధన్యవాదాలు. మీరు కూడా తల్లిదండ్రులు కూడా ఎప్పుడైనా సిస్టర్స్ ఏదైనా కొంచెం నీరసంగా విసుక్కోవడం అట్లా ఉంటే మీరు వాటిని పట్టించుకోవద్దు. ఎందుకంటే ప్రతిసారి నవ్వుతూ మాట్లాడడం అనేది ఎవరికి సాధ్యం కాదు. బ్లడ్లో గ్లూకోజ్ లెవెల్స్ మీద, ఇంట్లో ప్రాబ్లమ్స్, ఫోన్స్, మళ్ళీ స్ట్రెస్, చుట్టుపక్కల సుపీరియర్స్ ఇన్ఫీరియర్స్ మెయింటైన్ చేయడం చాలా కష్టమైంది. కాబట్టి సిస్టర్స్కి మనం అంతా కూడా ధన్యవాదాలు చెప్పాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. అట్లాగే సిస్టర్స్ కాకుండానే డాక్టర్స్ మన వీరేంద్ర పాటిల్ సార్ కూడా ఉదయం నుంచి సాయంత్రం వరకు మీకోసమే రూమ్లో కూర్చొని ఈ పేషెంట్కి ఏం జబ్బు ఉంది, ఇంకేమి ఇన్వెస్టిగేషన్ నడుస్తున్నాయి, వీళ్ళు డిశ్చార్జ్ సమ్మరీ కరెక్ట్గా ఉందా, వీళ్ళు కరెక్ట్ టైం ప్రకారం వస్తున్నారా, మెడిసిన్స్ కరెక్ట్గా పోతున్నాయా, వాడు ఎంత బరువు ఉన్నాడు, ఎంత ఎత్తున్నాడు, వీళ్ళకి మందు డోస్ పెరిగిందా తగ్గిందా అని ఉదయం నుంచి మనందరం అందరూ కలిసి ఆలోచించే దానికంటే ఆయన పేషెంట్స్ గురించి ఎక్కువ వాళ్ళు ఇస్తారు. కాబట్టి సార్కి మనం అంతా కూడా థ్యాంక్స్ చెప్పాలి. తర్వాత ఈ హాస్పిటల్ సిద్ధార్థ్, హసిత, డాక్టర్ అంజనా వీళ్ళంతా కూడా పాపం చాలా కష్టపడుతూ ఆనందిస్తూ మీరు మీ మొహంలో కనిపించేటువంటి నవ్వులతో మీకు జబ్బు తగ్గిపోయేటువంటి సూచనలు వాళ్ళకి ఆనందంగా పనిచేస్తున్నారు వాళ్ళు కూడా. కాబట్టి వాళ్ళు కూడా ధన్యవాదాలు చెప్తాము. హలో మేడం, వెల్కమ్ టు కలర్ మేడం. తర్వాత వీళ్ళందరికీ ఒక తర్వాత సైకాలజిస్ట్ సంతోషి మాత, ఆ మేడం కూడా మీకు ఎనలేని ధైర్యాన్ని ఇస్తూ మీకు ఎప్పటికప్పుడు ప్రోత్సాహాన్ని ఇస్తూ మీకు ఫ్యూచర్లో జబ్బు బాగైన తర్వాత కూడా మీకు వచ్చేటువంటి ప్రాబ్లమ్స్, ఎడ్యుకేషన్ ప్రాబ్లమ్స్, హెల్త్ ప్రాబ్లమ్స్, హార్మోనల్ ప్రాబ్లమ్స్, సెక్స్ ప్రాబ్లమ్స్, సెటిల్మెంట్ ప్రాబ్లమ్స్, ఎనీ హెల్ప్, ఎనీ ఫైనాన్షియల్ హెల్ప్ ఆర్ సైకలాజికల్, సోషల్, ఎనీ help she will do. Along due to our support also by Adults Foundation also is there. And another thing, ఇప్పుడు మన హాస్పిటల్లో జబ్బులు ఇండియాలో వేరే హాస్పిటల్ అన్నిటికంటే కూడా మన హాస్పిటల్లో ఈ క్యాన్సర్స్ ఎక్కువ మందికి బాగా అవుతున్నాయి. కారణం ఏంటంటే డాక్టర్స్, సిస్టర్స్ చేసే సేవలే కాకుండా మన దగ్గర న్యూట్రిషన్ టీమ్, ఎక్సలెంట్ న్యూట్రిషన్ టీమ్ ఉంది. వసుంధర, లక్ష్మి, వైష్ణవి అండ్ ముగ్గురా వీళ్ళు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఓపీలో కానీ వాట్స్లో కానీ మీకంతా ఆహారం గురించి సూచనలు ఇస్తూ మంచి ఆహారం తినడానికి ప్రోత్సహిస్తూ ఉన్నారు. అయితే ఈ యొక్క పరిణామం అనేది చాలా మంచిది. నేను 35-40 ఇయర్స్ నుంచి చిన్నపిల్లలను చూస్తున్నాను. ఎక్కడా కూడా ఈ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్ కానీ ఈ విధంగా న్యూట్రిషన్ గురించి సపోర్ట్ ఇస్తూ, న్యూట్రిషన్ ఫుడ్ పిల్లలకి ఇస్తూ వాళ్ళ యొక్క జబ్బులు బాగోడానికి తోడ్పడేటువంటి మన న్యూట్రిషన్ అందరికీ మనం ధన్యవాదాలు చెప్పుకోవాలి. పిల్లలకి జబ్బు బాగా అంటే ఇమ్యూనిటీ ఉండాలి. ఇమ్యూనిటీ ఈజ్ నథింగ్ బట్ రెసిస్టెన్స్ పవర్. రెసిస్టెన్స్ పవర్ ఈజ్ నథింగ్ బట్ మేబీ బాడీ ఆర్ మైండ్ బోత్ షుడ్ బి స్ట్రాంగ్. బాడీ తీరులో తీసుకునే ఆహారం, మంచి ఆహారం తీసుకుంటేనే కదా మైండ్ కూడా హెల్తీగా ఉంటుంది, జబ్బు తొందరగా తక్కువైంది. కాబట్టి మీరంతా మంచి ఆహారం తీసుకుంటున్నారు. పిల్లలు కూడా చాలా మంది బాగా నేర్చుకున్నారు మన హాస్పిటల్లో ఎటువంటి ఆహారం తీసుకోవాలి, ఫ్రెష్ ఫుడ్ తీసుకోవాలి, ఉత్సాహం ఉండాలి, నవ్వుతూ ఉండాలి, ఆడుకోవాలి. అట్లనే మన సోషల్ వర్క్ డిపార్ట్మెంట్ కూడా మంచిగా సపోర్ట్ చేస్తుంది. సపోజ్ ఎవరికైనా బర్త్డే ఉన్నా కూడా మనం సెలబ్రేట్ చేసుకుని వాళ్ళు ఉత్సాహపరుస్తున్నాం. ఇది కూడా మంచి పరిణామం. థ్యాంక్ యూ. ఇట్లానే మీరు క్యాన్సర్ ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత కూడా నెలకో 2 నెలలకో 3 నెలలకో మనం రమ్మంటాం. వచ్చి డాక్టర్స్ని కలిసి, సంతోషి సైకాలజిస్ట్ని కలిసి, డైట్ మేడంని కలిసి డెవలప్మెంట్ పెరుగుదల ఎట్లా ఉంది, వాళ్ళ యొక్క తెలివి ఎట్లా ఉంది, స్కిల్స్ ఎట్లా ఉన్నాయి అన్నీ చూసుకొని ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే దాన్ని సరి చేసుకున్నాను. ఇందులో ఫాలోఅప్ మాత్రం తప్పకుండా రావాలని కోరుకుంటున్నాను. Additional Medical Director Kalpana ma'am to come onto the stage and share few words. Good evening everyone. పిల్లలు, పెద్దలు, తల్లులు, తండ్రులు, డాక్టర్లు అందరికీ శుభాకాంక్షలు. No more chemo day. No more chemotherapy is nice to hear. ఈ మందులు, వాటి సైడ్ ఎఫెక్ట్స్
అన్ని తట్టుకొని బిడ్డలు క్షేమంగా ట్రీట్మెంట్ పూర్తి చేసుకునే ఒక సంతోషమైన సందర్భం ఇది. డాక్టర్లు చెప్పినట్లు ట్రీట్మెంట్ అయిపోయినా కూడా రెగ్యులర్ ఫాలోఅప్ చాలా అవసరం. అండ్ ఆల్వేస్ ఫాలో వన్ డాక్టర్, వన్ ఇన్స్టిట్యూట్. మీకు ఎటువంటి అనుమానాలు ఉన్నా, ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా ఎటువంటి సంకోచం లేకుండా మీ ట్రీటింగ్ డాక్టర్ని వచ్చి సలహా తీసుకోవడం చాలా ముఖ్యం. చిన్న చిన్న పిల్లలందరూ ఇప్పుడు మేబీ ఇంకో సంవత్సరం 2 సంవత్సరాల్లో వీళ్ళందరూ స్కూల్కి వెళ్ళటం మొదలవుతుంది. వీళ్ళు బయట ప్రపంచానికి వెళ్ళే ముందు ఆ వ్యాక్సినేషన్సే కానీ వ్యాధి నిరోధక శక్తిని మనం పెంపొందించుకోవాలి. అది ప్రతి ఒక్కళ్ళకి, నాట్ ఓన్లీ ఈ బిడ్డలనే కాదు, ఏ బిడ్డనైనా వీ హ్యావ్ టు ప్రొటెక్ట్ దెమ్ ఫ్రమ్ ఆల్ ఇన్ఫెక్షన్సే కానీ బయట ఎఫెక్ట్సే కానీ. మీ అందరికీ తెలిసిందే వాతావరణంలో కాలుష్యం ఉంది, మనం తాగే నీటిలో కాలుష్యం ఉంది, మనం తినే ఫుడ్లో కాలుష్యం, పొల్యూషన్ అంటాం. ఎయిర్ ఈజ్ పొల్యూటెడ్, వాటర్ ఈజ్ పొల్యూటెడ్, ఫుడ్ ఈజ్ పొల్యూటెడ్, అవర్ మైండ్స్ ఆర్ పొల్యూటెడ్. మానసికంగా కూడా బిడ్డకి ఎంతో మనం సంతోషాన్ని కలిగించాలి. ఈ పరిస్థితిని తట్టుకోవడానికి తల్లిదండ్రులకు కూడా ఎంతో మానసిక ధైర్యం ఉండాలి, తోటి వారి సహకారాలు ఉండాలి, కుటుంబ సభ్యుల సహకారాలు ఉండాలి. మనం ఎప్పుడు కూడా మనం ఒంటరిగా ఉన్నామనే అసలు ఆ మాట మన మనసులోకి రానియకూడదు. వీఆర్ నాట్ అలోన్. మన చుట్టూ ఉన్న వాళ్ళే మన బంధువులు, మన తోటి వారే మన బంధువులు, మన డాక్టర్లు, మన సిస్టర్స్. ఎస్, వీఆర్ ఆల్ ఏ బిగ్ ఫ్యామిలీ. ఈ బసవ తారకం అనేది ఒక పెద్ద కుటుంబం లాంటిది. నేను ఈ హాస్పిటల్ కట్టేటప్పుడు చేరాను 1998లో. సో ఎన్నేళ్ళు పూర్తయింది? 27 ఏళ్ళు పూర్తయింది. మేము హాస్పిటల్ స్టార్ట్ చేసినప్పుడు జస్ట్ 4 బెడ్స్ మట్టుకే ఉంచాం. ఏమన్నా అవసరం వస్తే పసిపిల్లలు వస్తే ఉంచుతామని పెట్టి అందులో చాలా కర్టన్స్ వేసి రంగురంగుల కర్టన్స్ 4 బొమ్మలు పెట్టి అట్లా పెట్టాం. కానీ ఈరోజు మీరందరూ చూస్తున్నారు దీని యొక్క రిక్వైర్మెంట్, పీడియాట్రిక్ ఒక ట్రీట్మెంట్ రిక్వైర్మెంట్ చాలా పెరిగింది. అది బాధాకరమైన విషయమే. కానీ ఉన్న వాస్తవం నుంచి మనం పారిపోలేం, వాస్తవాన్ని ఎదుర్కోవాలి. ఇఫ్ దెర్ ఈజ్ ఏ ప్రాబ్లం దెర్ ఈజ్ ఎ సొల్యూషన్ ఆల్సో. సొల్యూషన్ మనం ఎత్తుకోవాలి. యూఆర్ నాట్ అలోన్, వీఆర్ ఆల్ టుగెదర్. నేను చెప్పినట్లు పిల్లల గురించి మీరు ఆహార విషయంలో చాలా ముఖ్యమైన శ్రద్ధ తీసుకోవాలి తల్లి. ఈ ప్రిజర్వ్డ్ ఫుడ్స్ కానీ, ఫ్రోజన్ ఫుడ్స్ కానీ, ఆర్టిఫిషియల్ ఫుడ్స్ కానీ కాకుండా వీలైనంత వరకు మనం ఫ్రెష్ ఫుడ్ మార్నింగ్ ఈవినింగ్ ఫ్రెష్గా తయారు చేసిన ఆహారం పెట్టండి. దట్ మేక్స్ లాట్ ఆఫ్ డిఫరెన్స్. అదేవిధంగా ఈ ఏమంటారు మీ సాఫ్ట్ డ్రింక్స్ కానీ ఎన్ని కెమికల్స్, దేవుడి దయ వల్ల మనకి మన దేశంలో స్పెషల్లీ మన హైదరాబాద్లో సంవత్సరం పొడవునా అన్ని రకాల కూరగాయలు పళ్ళు అన్నీ దొరుకుతాయి. కొంచెం మనం శ్రమ తీసుకొని ఇంటి స్త్రీ మేక్స్ ఎ లాట్ ఆఫ్ డిఫరెన్స్. ఇంటి ఒక కుటుంబం ఒక ఆరోగ్యం ఇంట్లో ఉన్న ఆడవాళ్ళ మీద ఆధారపడి ఉంటుంది. బద్దకించకుండా మన బిడ్డలకే కాదు, ఇట్ హెల్ప్స్ ఎవ్రీవన్ ఇన్ ద ఫ్యామిలీ. ఈ రోజు కూడా మేము మా తల్లిదండ్రులను గుర్తు చేసుకుంటాం. వాళ్ళ వల్ల ఈరోజుకి ఇంకా పనిచేస్తూ ఉన్నాం అనిపిస్తుంది. అది వాళ్ళు పెట్టిన ఆహారమే కానీ ఒక రకమైన ఇందాక చెప్పారు పిల్లలకి కథలు చెప్పండి, పాటలు చెప్పండి అంటే అది ఒక రకమైన మోరల్ సపోర్ట్ కూడా ఉంటుంది. ఉట్టి ఆహారమే కాకుండా వాళ్ళ ఎదుగుదలలో మీరు సాఫ్ట్ మ్యూజిక్ కానీ, గేమ్స్ కానీ, ఇండోర్ గేమ్స్ కానీ, ఫ్రెష్ ఎయిర్. ఇప్పుడు ఎలా అయిపోయింది అంటే ఏమన్నా సెలబ్రేషన్ అంటే ఒక హోటల్కి వెళ్తాం, ఏసీ రెస్టారెంట్లో కూర్చొని అదో ఫుడ్ తినేసి రావటం. మీరు మేక్ ఇట్ ఎ పాయింట్ వెన్ ఎవర్ యూ గెట్ ఎన్ అకేషన్
పిల్లల్ని తీసుకొని ఒక పార్క్ లాంటి దానికి ఎక్కడైతే ఫ్రెష్ ఎయిర్ ఉంటుందో మార్నింగ్ అవర్స్ని పిల్లల్ని అక్కడ తీసుకెళ్ళండి. అది పిల్లలకి కాదు, మీకు కూడా ఆక్సిజనేషన్ అంటారు. హైదరాబాద్లో నీటికి కరువు వస్తుంది, గాలికి కరువు వస్తుంది. కొంచెం సిటీ పరిసర ప్రాంతాల్లో కొంచెం ఆరు బయటకు తీసుకెళ్ళి బిడ్డల్ని, కుటుంబాన్ని తీసుకెళ్ళి యూ షుడ్ మేక్ ఇట్ ఏ పాయింట్. నెక్స్ట్ ఈజ్ యువర్ ప్లాస్టిక్స్. రంగురంగులైన ప్లాస్టిక్ డబ్బాల్లో ఫుడ్ పెట్టుకుంటాం. ప్లీజ్ అవాయిడ్ ప్లాస్టిక్స్. ప్రపంచం అంతా చెప్తున్నారు ప్లాస్టిక్స్కి మన క్యాన్సర్కి చాలా దగ్గరైన సంబంధం ఉంది. అది గ్రాడ్యువల్గా స్పెషల్ ఏమవుతుందంటే పసిపిల్లలకి మీరు ప్లాస్టిక్ బాటిల్లో వేడివేడి పాలు కలిపి, మా చిన్నప్పుడు కానీ మా బిడ్డల్ని పెంచినప్పుడు గాజు సీసాల్లో ఇచ్చేవాళ్ళం. బికాస్ గ్లాస్ ఈజ్ బెస్ట్. గ్లాస్ కానీ స్టీల్ కానీ మెయింటైన్ చేయడం కొంచెం కష్టం అవ్వచ్చు. ఫీడింగ్ బాటిల్ షుల్ నాట్ బి ప్లాస్టిక్. వండిన పదార్థాలు బిడ్డకి ప్లాస్టిక్ డబ్బాలో పెట్టకండి. మనం తెచ్చుకుంటాం ఫ్రూట్ జ్యూస్ ప్లాస్టిక్ బ్యాగ్లో ఇస్తాడు, కర్రీ పాయింట్ ప్లాస్టిక్లో పెడతాడు. సో ద ప్లాస్టిక్స్ ఆర్ ద గ్రేటెస్ట్ ఎనిమీస్. స్పెషల్లీ ఏమంటారంటే ఆ ప్లాస్టిక్స్లోంచి వచ్చే బై ప్రోడక్ట్స్ అని ఉంటాయి, థాలెట్స్. అది ఎదుగుతున్న బిడ్డ యొక్క అవయవాల మీద దాని ఎఫెక్ట్ ప్రభావం పడుతుంది. సో ప్లీజ్ అవాయిడ్ యూజింగ్ ప్లాస్టిక్స్. నెక్స్ట్ ఈజ్ ద సెల్ ఫోన్స్. బిడ్డ ఆడుకోవటానికి మీరు సెల్ ఫోన్స్ ఇవ్వకండి, బొమ్మలు కొనియండి. కొంచెం టైం మీరు స్పెండ్ చేయండి బిడ్డలతో. ఈ ఫోన్స్తో మోర్ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్, ఈ ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ అని ఉంటుంది. లాట్ ఆఫ్ రీసెర్చ్ ఈజ్ గోయింగ్ ఆన్. వాళ్ళు చెప్పేది ఏంటంటే మన సెల్ ఫోన్ మనం పెద్దవాళ్ళు వాడినప్పుడు ఫోన్ సైజ్ ఈజ్ ద సేమ్. మన హెడ్ సర్కంఫరెన్స్ అంటారు స్కల్, మన బోన్స్ ఆర్ స్ట్రాంగ్ హార్డ్. వేరే పసిబిడ్డ తలకి పరిమాణానికి ఆ వాడుతున్న సెల్ ఫోన్కి ద రేషియో ఈజ్ వెరీ లెస్. సో దట్ ఆల్సో ఈజ్ ఎఫెక్టింగ్ ద child. So avoid, never use the phone as a toy for the baby. Phone is meant for the phones only. Play with your children, give them fresh food, avoid plastics and take them into the fresh air. So this all will help you, and come for regular follow-up and meet your doctor. Thank you. God bless you all. Thank you, ma'am, for your valuable words. Now I request Dr. T.S. Rao sir, Director and Oncologist and Hemato-Oncologist, to come onto the dais and share a few words with us. I don't know, the title itself is extremely appealing. In a hospital, if somebody does not need treatment, I think that is the best day that can happen to families and patients in the hospital. The maximum happiness in a surgical oncology clinic is when, because this is a standalone single specialty hospital, anybody who's referred here comes with a diagnosis of malignancy, cancer. So the happiest patients that I have are the ones when you operate and then it turns out to be non-cancerous, which is a very rare event in our lives, in a surgeon's life. At least someone who is practicing in a oncology hospital like this. If you are in a multi-specialty hospital, you have a lot of patients who cross over, and because you are generally more skilled than the regular surgeons, you see these patients. So no treatment is the best thing that can happen, because allopathy or any other modality of treatment, when they have effects, they have side effects. In fact, the reverse is also true. Anything that does not have side effects does not have a definite effect. So the best day in these families is when they don't need treatment, because treatment hurts. Treatment saves, but treatment also hurts. So I think, I don't know how such an idea came into the minds of partly Pallavi and all of you. Really, it's novel and it's wonderful to celebrate when these children stop treatment.
truly appreciate that you have allocated a day for this, celebrating with them. Because after all, celebration in the families of our patients should be the celebration of the families of the caregivers, doctors, nurses, and everybody else. So there's no better day to celebrate when your patients and their families are happy and celebrating. On that note, I think truly appreciate the efforts to mix and merge with the families. It's not a very stiff doctor. When I was a child, there was so much of gap between a physician, and most of them are MBBS doctors actually, and the patients and their families. My father would warn me not to talk more than necessary with the doctor. So you can be playing like this, shouting like this in this hospital. It was not allowed in the small nursing homes that I used to be taken to. I'm a full-time sportsman, so I used to have lots of injuries. My father was vexed with me, but still he would encourage me to play. So hospitals were not new to me. So every week, every 10 days, I used to be in a hospital. I've broken most of my bones while playing. So it was there. But the difference is you have such friendly doctors. Doctors who really become your family members. So that is something that is very heartening, and that is the need of the hour. Because it's not the prescription that always heals. It is your communication, it is your relationship that heals the souls of these families which suffer. In fact, I keep telling a 60, 70-year-old who comes and trips that they have some malignancy. I tell them there are about 70 children admitted in this hospital. Go and just take a round around in the 3rd floor, and then you will know how lucky you are to reach that age itself is something without any disease. And those children are so much better than you are. I'll quote an incident when I was doing MCH in surgical oncology in Kidwai Memorial. The only air-conditioned ward in Kidwai Memorial then was the Zindal ward, which was a pediatric ward with 63 beds. That was the only place, and Jindal Steel had sponsored the whole thing. So we would go there to do some procedures of the prototypes. There itself, there was a great pediatrician called Apaji, who was almost like a father for all these children. You would remember them by their last name also. So there was one day when my colleague, who was a Parsi, we had only 4 seats in the country in surgical oncology then. So we were two of us in Kidwai. My colleague is a Parsi. His uncle is actually the coach of Rahul Dravid. So Rahul Dravid used to keep on quoting his name while anybody would ask him why he has become so steady. So he developed policy thinking. And he was brought into Kidwai for the antimetabolic treatment because oncology specific drugs were used for him. So he thought it is cancer. Farooq Tarapur. So he was very depressed that he has cancer, and he was 70 odd, and he was not consolable actually. So the director decided that he should be in the children's ward. There was some special room, so they put him in the children's ward. And when he went there, he asked, "What are all these children here for?" They told all of them have this problem. He was actually shocked and so, why am I creeping here at 70? And why are these children playing like this? So and then we told all the children, Rahul Dravid's coach is in that room. They just flocked him because Rahul Dravid was a phenomenon, and in Bangalore he was a bigger phenomenon. So they just flooded his and then started climbing onto his bed and everything. After that, he was always smiling. Each time he came, and then he donated heavily to that ward. And then he started coaching them because
all these children keep coming and spending a lot of time there. There was a good playground there, so he started coaching them pure technique of how to bat and how to bowl and things like that. So children are inspired, children sustain. And when something like this happens, I think it's time to celebrate. Truly appreciate that you are all doing it, Patsy, Pallavi, all of you, the entire team. I don't know all of your names, but otherwise, I remember you by your faces, but not your names. So, sorry for that, but all of you are very important for this hospital. And keeping all this going, keeping such smiles, and keeping the children play and shout here, I feel extremely exhilarated. Thank you very much. ముందర ఫోటో తీసాను చెప్పా ముందర అక్కడ What's a princess or prince without their sash and crown? It's time for bestowing these children with their crowns. Now I request our fellow doctors, Dr. T.S. Rao sir, Patil sir, Senthil sir, Pallavi ma'am and Kalpana ma'am, and all our pediatric team, Sivaram Krishna sir, please come on to the dais and bestow these children with the crowns and sash.
Dr. Hasita ma'am, Siddharth sir, please come on the stage. Anusmita ma'am. Aloe Hydration, మీ healthy summer skin రహస్యం. ఇందులో ఉంది Aloe Vera extract. It is fully hydrated skin for 48 hours. ముందర వాళ్ళని జరిపితే వీడియో చేయడానికి వస్తుంది. కొంచెం పక్కకన్నా జరుపు వీడియో కనిపిస్తుంది.
భోరోగిణం హృదయ సర్వవిజ్ఞానం దక్షిణమూర్తి నమః ఆంజనేయం మహావిభ్రం బ్రహ్మ విష్ణు శివాత్మికం తారుణ్యం భువనశాంతం రామదూతం మమనః ఐగిరి నందిని నందిత మేదిని విశ్వరినోదిని నందనదే జయ జయ హేమి సహస్రవర్ధిని శ్రేయస్ కంఠకుటుంబిని భగవతి యేసుని జయ జయ హేమి సహస్రవర్ధిని శైలసుదే గురు విష్ణు గురుదేవ నమస్కార గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. వాడిదేవాయ అడయే పరమాత్మనే అనంత కేతనాచాయ గోవిందాయ నమః. కులంబీయమామి తుందలంతం తవతోముఖం అచ్చిమ్మం వీటన ముట్టో ముట్టో నమామి మమ జవ మాత వేగం మతాం బలితాం వానరకం తీరమృతం తీరమామి. ఏకిచ్చ కళాటిండు నబన్ను జాగపతే గోపేత గోపికా కాంత రాధా కాంత అమాచితే అట్టకాంతన గోడాంగి దాడే నుండవనెచ్చరు ఉదబాన్ని తుదేవి తమ్మాన్ని ఆపియే. మా కొడుకు ట్రైకర్ అని మేము మార్చుకోలేదు సార్. మేము ఎంతో బాధతో నచ్చాం సార్. మా కొడుకు మాకు బ్రతికింది. ఇప్పుడు కూడా అందరూ మంచిగా అయింటారు అందరూ అంటున్నారు సార్. మాకు అదొక్కటి చాలు సార్. మీరు చాలా అంటే చాలా చేసేది సార్. మేము మాకు దేవుడు ఎక్కడ ఉన్నాడు కానీ మీరే మాకు దేవుడు సార్.